సో మనం లాస్ట్ క్లాస్లో we have seen how to transfer data between వెబ్ పేజెస్ అక్రాస్ అప్లికేషన్స్. ఓకే, ఒక అప్లికేషన్లో సోర్స్ పేజ్ ఉండొచ్చు, ఇంకో అప్లికేషన్లో టార్గెట్ పేజ్ ఉండొచ్చు. దేర్ వీ హ్యావ్ సీన్ హౌ టు ట్రాన్స్ఫర్ డేటా. ఓకే, బట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మాత్రం సింగిల్ అప్లికేషన్లోనే ఉన్నాయి మనకి సోర్స్ డేటా. సో those three techniques can be used for data across application. For passing data across applications, we can use the techniques. What are the techniques? Using a query string, using cookies, and using HTTP post information. Okay, from the source page. So source page lo manaki post ane method vaadi manamu data ni post chestam, and that will be taking some action on the target page. So with that we develop that transfer application. Okay, how to transfer data అనేది మనం అచీవ్ చేసాము. Now we have three more techniques where we can use these techniques for passing data within application. Okay, so first ఏంటి యూజింగ్ సెషన్ స్టేట్, సెకండ్ యూజింగ్ పబ్లిక్ ప్రాపర్టీస్. సో ఈ సెషన్ స్టేట్ అనేది మనకి సెషన్స్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ సెషన్ ఆబ్జెక్ట్ నుంచి వీ విల్ గెట్ సమ్ డేటా. ఓకే, వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ది డేటా. టెక్నిక్స్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే మనకి పబ్లిక్ ప్రాపర్టీస్ ఇవి 4th చాప్టర్లో వచ్చినాయి మనకి. ఈ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం గెట్, సెట్, యాక్సెసర్స్ ఉంటాయి. ఓకే, సో వాటిని యూజ్ చేసి మనము వీ కెన్ యాక్సెస్ ది డేటా. ఓకే, యాక్సెస్ ది ప్రాపర్టీ వాల్యూస్ ఇన్ ది టార్గెట్ పేజ్. ఓకే, సోర్స్లో ఉండే ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం టార్గెట్లో వాటి వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. సో అది రెండో టెక్నిక్. ఇంకో టెక్నిక్ వచ్చి గెట్టింగ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది టార్గెట్ పేజ్ ఫ్రమ్ కంట్రోల్స్ ఇన్ ది సోర్స్ పేజ్. సో ప్రతి పేజ్లో కూడా కంట్రోల్స్ ఉంటాయి. ఏఎస్పి కంట్రోల్స్, బటన్, టెక్స్ట్ బాక్స్, అలా మనం ఏ కంట్రోల్స్ యూజ్ చేస్తే ఆ కంట్రోల్స్ ఉంటాయి. ఆ కంట్రోల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం వీఆర్ గోయింగ్ టు నౌ రిట్రీవ్ ది డేటా ఇన్ ది టార్గెట్ పేజ్ ఫ్రమ్ ది సోర్స్. ఓకే, సో ఫస్ట్ టెక్నిక్. వాట్ ఈస్ దిస్ ఫస్ట్ టెక్నిక్? టెక్నిక్ 1, యూజింగ్ సెషన్ స్టేట్. సో ఇక్కడ ఏంటి చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇన్ సెషన్ స్టేట్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ ASP.NET వెబ్ ఫార్మ్స్ పేజ్ ఇన్ ది కరెంట్ అప్లికేషన్. సో మనకి సెషన్ స్టేట్ అంటే ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్ యాక్సెస్ చేశాను అనుకోండి, దట్ ఈస్ ఎ సెషన్. సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డీలింగ్ విత్, ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ ఆబ్జెక్ట్, సెషన్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ అవైలబుల్, okay, for all the web pages. However, session state takes a server memory and information is stored until the session expires. సో ఇక్కడ సర్వర్ మెమరీని తీసుకుంటుంది. అలాగే వాట్ ఇట్ విల్ డూ, ఇట్ స్టోర్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అంటిల్ యువర్ సెషన్ ఎక్స్పైర్స్. అంటే మీరు ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేదాకా, సపోజ్ దిస్ ఈజ్ వన్ సెషన్, సో ఐఎమ్ టేకింగ్ నౌ క్లాస్, సో దిస్ ఈజ్ వన్ సెషన్, దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్, అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ వేర్ ఇట్ విల్ బి స్టోర్డ్, యాక్చువల్లీ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది సర్వర్. ఓకే, అంటే గూగుల్ సర్వర్లో, ఇప్పుడు గూగుల్ మీట్ ఉంది కదా, గూగుల్ మీట్ సర్వర్లో స్టోర్ అవుతుంది. ఓకే, విచ్ కెన్ బి మోర్ ఓవర్ హెడ్ దాన్ యూ వాంట్ ఫర్ సింప్లీ పాసింగ్ ఇన్ఫర్మేషన్ టు ద నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెషన్ ఎక్స్పైర్ అనేది ఎప్పుడైపోతుందో తెలియదు, అలాగే సర్వర్ మెమరీ ఎంత ఉంది తెలియదు మనకి. సో బికాస్ ఆఫ్ దీస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి ఓవర్ హెడ్. ఓకే, ఫర్ పాసింగ్ ది ఇన్ఫర్మేషన్. Okay, we simply want to pass information from one page to other page, but where we are storing this information, we are storing this information in the server memory, and getting that data from server, it takes a lot of time, and also it is overhead. Okay, సో మనకి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల సర్వర్లో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేయలేకపోవచ్చు. ఆల్ దీస్ ఓవర్ హెడ్స్ విల్ బి దేర్, బట్ అదంతా మనకి ఏమీ అవసరం లేదు. మన టాపిక్ వచ్చి హౌ టు we need to use a simple application for passing data. Okay, using this session state. To use session state to pass information in the source page, save the information that you want to pass in session state as shown in the following example. మీరు ఏ సోర్స్ పేజ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఓకే, యూజింగ్ దిస్ స్టెప్. సెషన్ ఆఫ్ ఫీల్డ్ వన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ టెక్స్ట్ బాక్స్ 1 అనుకోండి, టెక్స్ట్ బాక్స్ 1 రాస్తారు ఇక్కడ. టెక్స్ట్ యూజర్ నేమ్ అనుకోండి, టీఎక్స్టీ యూజర్ నేమ్. ఆ ఫీల్డ్ ఏదైతే అక్కడ మనము ఇప్పుడు సపోజ్ ఈ అప్లికేషన్ తీసుకుంటే, సో దీంట్లో మనకి ఇక్కడ చూడండి ఏమేమి పంపించాలనుకుంటున్నాం వాటిని స్టోర్ చేసుకుంటాం. సపోజ్ అవర్ ఫీల్డ్స్ ఆర్ యూజర్ నేమ్, దెన్ వీ హ్యావ్ ఏజ్, అండ్ వన్ దిస్ ఇస్ టెక్స్ట్ బాక్స్. ఓకే, టెక్స్ట్, ఏజ్,
టెక్స్ట్ నేము. సో ఇవి రెండు మనకి ఫీల్డ్స్. సో ఈ రెండు ఫీల్డ్స్కి కూడా మనం ఇప్పుడు ఏం చేయాలంటే సెషన్స్ క్రియేట్ చేయాలి. సెషన్స్ ఇక్కడ క్రియేట్ చేసాం, అందుకని సెషన్ డాట్ యాడ్, సెషన్ డాట్ యాడ్. సో ఇది నేను మై ఎగ్జాంపుల్ కోసం నేను చేశా, కానీ ఇది నాకు రాలేదు ఇట్లా. ఓకే, లైన్ కంబైన్డ్గా నెక్స్ట్ లైన్లో వచ్చేటట్టు చేద్దామని ట్రై చేశా, రాలేదు నాకు. నేము ఏజ్ ఒకటే లైన్లో నాకు మ్యాటర్ అవుట్పుట్ వస్తుంది, బట్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్. For that I did like this, but it is not coming. I need to explore further. Okay, so I added these. ఓకే, ఈ రెండు ఇలా క్రియేట్ చేశా. సో సేమ్ మనకి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఓకే, సెషన్ ఆఫ్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ఇన్ ద టార్గెట్ పేజ్ రీడ్ ది సేవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సెషన్ స్టేట్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. స్ట్రింగ్ ఫీల్డ్ 1 ఈక్వల్ టు స్ట్రింగ్ సెషన్ 1 ఆఫ్ ఫీల్డ్ 1. సో ఇలా మనకి ఏది కావాలంటే అది రీడ్ చేసుకున్నాడు. రీడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? సపోజ్ ఐ హ్యావ్ అన్ అప్లికేషన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేజెస్, సోర్స్ పేజ్ అండ్ టార్గెట్ పేజ్. నౌ ఐ హ్యావ్ ఫాలోయింగ్ డేటా ఇన్ సోర్స్ అండ్ పేజ్. నేము ఏజ్ రెండు ఇచ్చాడు, దాంతో మనకు అప్లికేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడమ్మా. సో దిస్ ఎంటైర్ కోడ్ ఐ టైప్డ్ అండ్ ఐ ఎగ్జిక్యూటెడ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ యూ విల్ సీ ఇన్ ది ఇంటర్ఫేస్. ఓకే, session is one of the other best approach to pass data to another page. Basically the value stored in session can be retrieved in any of the page for the time span user is logged in that site. సో మీకు అప్లికేషన్లో ఎన్ని పేజెస్ ఉన్నా సరే, సపోజ్ మీరు google.com అనే వెబ్ పేజ్ అప్లికేషన్ మీరే క్రియేట్ చేశారనుకోండి, దాంట్లో నుంచి మీరు ఎన్ని పేజెస్ యూజ్ చేసి ఎన్ని పేజెస్కి నావిగేట్ అయినా కానీ all those pages information you can have it in the session. So using that session now you can simply get the data. ఓకే, సో ఇది చాలా ఈజీ అప్రోచ్, ఎందుకంటే ఎంటైర్ అప్లికేషన్లో ఎన్ని పేజెస్ ఉన్నా అన్ని పేజెస్లో ఉండే ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ మీరు సెషన్స్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఎవర్ యూ యాడెడ్ ఆల్ దట్ ఫీల్డ్స్ యూ కెన్ యాక్సెస్. ఓకే, సో ఇక్కడ కోడ్ చూద్దాం. సోర్స్ పేజ్లో ఏముంది? ఇది సోర్స్ పేజు, నార్మల్ సోర్సే. మనం నిన్న చూసిన ముందు టాపిక్స్లో చూసిన 3 ఎగ్జాంపుల్స్ ఎలా అవుతున్నాయి, ఇవి కూడా అలాగే. ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనే క్రియేట్ చేశాడు. యూజర్ ఇంటర్ఫేస్ క్రియేటెడ్ విత్ కంట్రోల్స్. ఫస్ట్ కంట్రోల్ ఏంటంటే లేబుల్. దిస్ కంట్రోల్ విల్ క్రియేట్ యూజర్ నేమ్ లేబుల్. ఓకే, ఇది యూజర్ నేమ్ లేబుల్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేశారు. యూజర్ నేమ్ మనం ఎంటర్ చేయాలనుకుంటే దాంట్లో టెక్స్ట్ బాక్స్లో ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేశాడు. ఆ టెక్స్ట్ బాక్స్ ఐడి ఏంటంటే టెక్స్ట్ నేమ్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ టెక్స్ట్ నేమ్ ఐడి ఈ ప్రతిసారి మనం దీన్ని యూజ్ చేసుకునే ఈ ఫీల్డ్ని యాక్సెస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్. యూ విల్ యాక్సెస్ దిస్ యూజింగ్ దిస్ ఐడి ఓన్లీ. సో దిస్ విల్ యూనిక్లీ ఐడెంటిఫై దిస్ text box, okay, which is for username. Then we have one more label 2, which is for age. సో మీకు యూజర్ నేమ్ ఏజ్ అని పక్కన వస్తాయి. ఈ యూజర్ నేమ్ పక్కన ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, ఏజ్ పక్కన ఇంకో టెక్స్ట్ బాక్స్ వస్తుంది. సో దాని పర్పస్ కోసం మనం ఇంకో టెక్స్ట్ బాక్స్ విత్ ఐడి టెక్స్ట్ ఏజ్ అని క్రియేట్ చేసాము. అండ్ దెన్ వీ క్రియేటెడ్ ఏ బటన్ ఈజ్ ఐడి బటన్ సెండ్. అండ్ టెక్స్ట్ అంటే ఈ బటన్ యొక్క నేమ్ ఏంటంటే సబ్మిట్ బటన్. What will happen when you click this button? That is event. So what will happen? It will go to button send underscore click. It will go to button send method. Okay, button send underscore click method. So that code we will write. Okay, where we will write here. Okay, that is .cs. This is separate file. This source page, this user interface, this design. So this is design, and what is the logic behind this? ఓకే, ఇక్కడ చూడండి, మీకు అందుకనే డిజైన్ అని ఇచ్చాడు. ఇక్కడ డిజైన్ సోర్స్ డాట్ ఏఎస్పిఎక్స్. వాట్ అబౌట్ దిస్ ఈస్ కోడ్ బిహైండ్ సోర్స్ డాట్ ఏఎస్పిఎక్స్ డాట్ సిఎస్. సో మీ కోడ్ సోర్స్ పేజ్కి కోడ్ ఏముంటుంది, ఆ కోడ్ ఇక్కడ రాశాడు. సో వాట్ విల్ హ్యాపెన్ వెనెవర్ దిస్ పేజ్ ఈజ్ లోడెడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్, యాడ్ డేటా టు సెషన్. So to the session it is adding some data. Whenever this user interface page that we just created using this source.aspx is loaded, it will call a method. What is the method? Add data to session. What will happen in this method? In this method it is adding some information to the session. Session.add of name text name.txt. So ఏం యాడ్ చేస్తున్నారు? నేమ్. దిస్ ఈజ్ ది ఫీల్డ్. సో ఆ ఫీల్డ్ వాల్యూ ఏంటి? టీఎక్స్టీ నేమ్ డాట్ టీఎక్స్ టెక్స్ట్ నేమ్ డాట్ టెక్స్ట్ అంటే మీరు టెక్స్ట్ నేమ్ అనేదేమో ఇక్కడ మీరు ఇచ్చిన ఈ యూజర్ ఐడి. ఓకే, దిస్ ఈజ్ యూనిక్ ఐడి.
Using that unique id we are getting the text. Okay, whatever we enter in the text box, that is assigned to where, that is assigned to name. It is added as a pair. ఇదేమో నేమ్, ఇది వాల్యూ, నేమ్ వాల్యూ పేర్స్, నేమ్ వాల్యూ పేర్స్, లేదంటే కీ వాల్యూ పేర్. వాట్ ఈస్ ద కీ? ఫీల్డ్ వాల్యూ, అలా కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫీల్డ్ అండ్ దిస్ ఇస్ వాల్యూ, ఫీల్డ్ వాల్యూ. ఓకే, సో ఇలా మనం సెషన్కి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు టార్గెట్ పేజ్కి పంపించాలి. టార్గెట్ పేజ్కి ఎలా పంపిస్తాము? వెనెవర్ వీ క్లిక్ దిస్ బటన్, whenever we click this button, that button is created, submit button is created. Whenever that button is created, what will happen? Whenever this is by default it will call, whenever the page is loaded it will add the session information. Then when you click this button, it is going to call this one. Okay, what it is, what is this? Response dot redirect. Your response is going to be redirected to where it is going to be redirected? It is redirected to target dot aspx. So it is your response is not redirected to target page. So what is there in the target page? That is nothing but another form. Okay, target page lo emundi chudandi. Target page lo they created two labels. One label is for label name, name కోసం. ఇంకోటేమో ఇంకో లేబుల్ ఏమో ఏజ్ కోసం. సో నౌ we have these two text boxes. ఈ టెక్స్ట్ బాక్సెస్లో ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది we want to transfer to target. So how we are transferring? By adding session data. Okay, data to the session, and after that whenever button is clicked it is going to be directed to this target.aspx. సో టార్గెట్లో మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలంటే ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ టూ లేబుల్స్ ఇన్ ద డిజైన్. సో దిస్ ఈస్ డిజైన్ అమ్మా, ఇక్కడ చూడండి, డిజైన్ target.aspx డిజైన్ ఇలా వస్తుంది. సో అక్కడ టూ లేబుల్స్ మనం తీసుకున్నాము. ఆ టూ లేబుల్స్కి మనం నౌ వీ నీడ్ టు బైండ్ ద డేటా, వీ నీడ్ టు యాడ్ ద డేటా. సో ఇక్కడ చూడండి మీకు ఎంటీ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఎంటీ. దిస్ డేటా షుడ్ బి నౌ get from the session. Okay, దాని కోసం ఇక్కడ get data from session. Okay, so once this is designed, when this page is loaded, this code will be executed. After loading this page, after loading this form, code will be executed for this form. What is the code? The code, page is loaded, whenever this page is loaded it will get the data from session. So ఇక్కడ ఏం చేస్తున్నాం? we are adding the data to the session. Whenever page is loaded we are adding the data to the session, and here in this target we are getting the data from the session. Okay, whatever data is added that we are getting from the source. Okay, from that we are adding the data to the session, and whenever target page is loaded from the session we are adding the data to the target page. Okay, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం రెండు లేబుల్స్ ఎందుకు క్రియేట్ చేసాము? లేబుల్ నేమ్, లేబుల్ ఏజ్. ఈ రెండు లేబుల్స్ దగ్గర మనం నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ టూ లేబుల్స్ అండ్ వీఆర్ అపెండింగ్ సమ్ డేటా. వాట్ డేటా వీఆర్ అపెండింగ్? వీఆర్ అపెండింగ్ ది డేటా ఫ్రమ్ సెషన్. సెషన్ ఆఫ్ నేమ్ ఇందాక చూసారు మీరు, సెషన్ ఆఫ్ ఫీల్డ్ అని ఉంది ఇక్కడ. సెషన్ ఆఫ్ ఫీల్డ్, సెషన్ ఆఫ్ ఫీల్డ్ 1 ఈక్వల్ టు వాల్యూ 1. సో అలా మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సెషన్ ఆఫ్ ఫీల్డ్, వాట్ ఈస్ ద ఫీల్డ్? ద ఫస్ట్ ఫీల్డ్ ఈజ్ నేమ్. దిస్ ఈజ్ ఫస్ట్ ఫీల్డ్, this is second field. So first field we are using, and session of name is not null and session of age is not null. రెండు కూడా చెక్ చేసుకుంటున్నాం. ఇవి నల్ కాకపోతే, నల్ అయితే మనకి ఏమవుతుంది? దట్ సెషన్ ఈజ్ ఇన్వాలిడ్ సెషన్. సో వీ డిడ్ నాట్ ఎంటర్ ఎనీ నేమ్ అండ్ ఏజ్. సో దెన్ we in that case it will not load any data. Okay, it won't load any data in this target page. సో ఇవి రెండు కూడా మీరు డేటా ఎంటర్ చేసి ఉంటే సోర్స్ పేజ్లో, అప్పుడు ఏం జరుగుతుంది? లేబుల్ నేమ్ డాట్ టెక్స్ట్, లేబుల్ నేమ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు యువర్ నేమ్. ఇది స్ట్రింగ్. ది స్ట్రింగ్ ఈజ్ కంకాటినేటెడ్ విత్ అనదర్ స్ట్రింగ్. వాట్ ఈస్ దట్ స్ట్రింగ్? సెషన్ నేమ్, సెషన్ ఆఫ్ నేమ్ డాట్ టు స్ట్రింగ్. సో సెషన్ ఆఫ్ నేమ్ అంటే సెషన్ ఫీల్డ్. సో ఆ ఫీల్డ్ యొక్క వాల్యూని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సెషన్ ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకొని దీనికి అపెండ్ అవుతుంది. సో మీ అవుట్పుట్లో ఏమొస్తుంది? your name is whatever your name that you entered. Then one more label age dot txt, lbl age dot txt ఇక్కడ మనం యూజ్ చేసుకున్నాం lbl age. దీనికి వాల్యూ ఏం చేస్తున్నాం? lbl age dot text, it is assigned with your age is, ఇది స్ట్రింగ్. దీనికి సెషన్ ఆఫ్ ఏజ్, బికాస్ we have here age. Okay, this is field.
So to this field, with this field we are accessing data that is also a string value. To that string value we are concatenating these two string, your age, years. So మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, యువర్ నేమ్ ఈజ్, సపోజ్ ఐ ఎంటర్డ్ మై నేమ్, దెన్ ఐ విల్ సీ యువర్ నేమ్ ఈజ్ శ్రీనివాస్. ఏజ్, యువర్ ఏజ్ ఈజ్, సపోజ్ ఐ ఎంటర్డ్ 33, దెన్ ఐ విల్ గెట్ 33 years. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. నౌ వీ విల్ సీ దట్ త్రూ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఇది మీకు ఐడియా ఉండింటుంది. నేను ఎలా క్రియేట్ చేస్తా, ఫస్ట్ వెబ్సైట్కి వెళ్తా, వెబ్సైట్కి వెళ్ళి న్యూ వెబ్సైట్, సో ఏదో ఒకటి నేమ్ అమ్మా, వెబ్సైట్ 9 వస్తుంది ఇక్కడ. సో వెబ్సైట్ నేమ్ ఎంటీ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక సో ది కరెంట్ సొల్యూషన్ విల్ బీ క్లోజ్. ఇది ఇందాక ఓపెన్ చేసిన దాని గురించి క్లోజ్ చేయమని అడుగుతుంది. సో ఐఎమ్ క్లోజింగ్ ఇట్. సో ఇలా క్రియేట్ అవుతుంది వెబ్సైట్ 9. దీనికి ఏం చేయాలి ఇప్పుడు, నా ఐ నీడ్ టు యాడ్ ఫామ్స్. వన్ ఫామ్ ఫర్ ఇది ఇక్కడ మనం సోర్స్ అని ఇవ్వాలి. మీరు సోర్స్ అని ఇస్తే అక్కడ సోర్స్ డాట్ అని వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఫామ్. సో దీంట్లో మనం రాయాల్సింది ఏంది, ఫామ్ ఒక లాజిక్ రాయాలి, ఫామ్ క్రియేట్ చేయాలి. తర్వాత ఇది దీని కోడ్. ఓకే, దీంట్లో కోడ్ ఫైల్ ఉంది కదా, ఈ కోడ్ ఫైల్లో కోడ్ రాస్తాం. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ వీ నీడ్ టు యాడ్ వన్ మోర్ ఫామ్, యాడ్ న్యూ ఐటమ్, దట్ ఈజ్ ఆల్సో వెబ్ ఫామ్, అండ్ దిస్ ఈజ్ టార్గెట్ డాట్ ఏఎస్పిఎక్స్. ఓకే, సో ఇలా రెండు తీసుకోవాలి, సోర్సు టార్గెట్, ఇవి రెండు క్రియేట్ చేసుకొని ఆ కోడ్ అంతా ఏదైతే లాజిక్ ప్రకారం మనం రాస్తున్నామో ఆ లాజిక్ అంతా రాసిన తర్వాత వీ నీడ్ టు రన్ ఇట్. సో ఇప్పుడు మనకి ఏం లేదు, సో వీ వోంట్ సీ ఎనీ డేటా, జస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నా. ఓకే, ఇలా వచ్చింది మనకి సోర్స్ డాట్ ఏఎస్పీ, సోర్స్ ఏఎస్పీ, ఈ ఫైల్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, డైరెక్టరీలో, ఓకే, వెబ్సైట్ 9 అనే ఫోల్డర్లో మనకి ఇవి ఉన్నాయి. ఇది కూడా మనం ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ సీ హియర్ వెబ్సైట్ 9. ఇది వెబ్సైట్ 9లో ఏమేమి ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అక్కడ డిస్ప్లే అయింది. ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ డెవలప్డ్ అప్లికేషన్. సో ఐ విల్ గో టు దట్ అండ్ ఐ విల్ రన్ దట్ వెబ్సైట్ 5. సో ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది. సో ఇది డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ సెలెక్ట్ చేసి రన్ చేయాలి. ఏంటంటే ఇది సైన్ చేపియండి మీ అమ్మాయితో, సైన్ తర్వాత మోల్స్ స్టాంప్ అక్కడే ఇక్కడ ఆఫీస్ ఎదురు బిల్డింగ్ షాంప్ సార్. ఓకే, సో ఇది రన్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుందమ్మా, చూడండి. సో ఇది యూజర్ నేము, we need to enter whatever we want, age from age. సబ్మిట్ కొట్టగానే సో ఇలా మీకు డిస్ప్లే అవుతుంది ఇన్ఫర్మేషన్. సో ఈ డిస్ప్లే పర్పస్ కోసం, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక పేజ్ ఏమో డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్, ఇది ఫస్ట్ పేజ్. సబ్మిట్ కొట్టగానే పేజ్ లోడ్ అవుతుంది. లోడ్ అయినప్పుడు ఈ లేబుల్స్ అనేవి దానికి అటాచ్ అవుతాయి ఫస్ట్. దెన్ ఈ ఇన్ఫర్మేషన్ లాజిక్ అనేది యూజింగ్ సెషన్ డేటా it will be obtained and it will add these values, Srinivas age, whatever that is there, that will be added to that one. Okay, so అది ఫస్ట్ ఎగ్జాంపుల్ యూజింగ్ సెషన్. ఓకే, సో మీకు కోడ్ కూడా చూపిస్తాం, మళ్ళీ ఒకసారి చూద్దరు. సో ఇది ఫస్ట్ కోడ్, నేను రాసిన కోడ్. సో ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు మనకు, డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్. దాంట్లో కోడ్లో ఏంటి, ఫస్ట్ పేజ్ లోడ్ అవ్వగానే ఈ మెథడ్ కాల్ అవుతుంది, యాడ్ డేటా టు సెషన్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద యాడ్ డేటా సెషన్, సెషన్కి రెండు ఫీల్డ్స్ వాల్యూస్ యాడ్ అవుతాయి. ఓకే, తర్వాత ఏమవుతుంది, వెనెవర్ ఐ క్లిక్ దట్ బటన్,
ఓకే, అది లేదు. వెన్ ఎవర్ ఐ క్లిక్ దట్ బటన్, సో ఇట్ విల్ బి రీడైరెక్టెడ్ టు దిస్ పేజ్. ఇక్కడ ఏముంది, డిఫాల్ట్ 2.aspx. సో డిఫాల్ట్ 2.aspxకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏముంది, వెన్ ఎవర్ దిస్ పేజ్ డిజైన్ టైంలో ఇది ఉంది మనకి. సో ఇదేం జరగదు, ఇక్కడ డిజైన్ అవుతుంది, 2 లేబుల్స్ క్రియేట్ అవుతాయి. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మీకు డిజైన్లో కూడా చూసుకోవచ్చు వాట్ ఈస్ దేర్ ఇన్ ద డిజైన్. సో ఇక్కడ చూడండి, మీకు ఇలా కనిపిస్తుంది డిజైన్ వ్యూ. సో దిస్ ఈస్ డిజైన్ వ్యూ, ఇక్కడ వ్యూ ఉంది, డిజైన్ వ్యూ. సో డిఫాల్ట్ డాట్ ఏఎస్పిక్స్ కూడా డిజైన్ ఉంది, ఇగో డిజైన్ వ్యూ ఇలా కనిపిస్తాయి మనకి. ఓకే, సో ఇది కోడ్కి ఏం డిజైన్ వ్యూ ఉండదు. దిస్ వీ కెన్ సీ డిజైన్, అండ్ ఫర్ దిస్ ఆల్సో వీ కెన్ సీ డిజైన్. ఓకే, సో డిజైన్ తీసేస్తే మనకు డిజైన్ వ్యూ పోతుంది. సోర్స్ ఇది. ఓకే, డిజైన్, సోర్స్ డిజైన్, మనం ఇటు అటు నావిగేట్ అవ్వచ్చు. సో ఇయర్ దిస్ ఈజ్ ద లాజిక్. సో ఇక్కడ నుంచి ఇది ఏమవుతుంది, ఆఫ్టర్ డిజైన్ ఈజ్ ఓవర్, ఇట్ విల్ గో టు ద కోడ్. వాట్ ఈస్ ద క్లియర్ ఇన్ ద కోడ్, వెన్ ఎవర్ దిస్ పేజ్ ఈజ్ లోడెడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ దిస్ మెథడ్ గెట్ డేటా ఫ్రమ్ సెషన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మెథడ్లో మనం ఎంటర్ చేసిన సెషన్కి వాల్యూస్ కనుక ఒకవేళ యాడ్ అయ్యి ఉంటే, ఫీల్డ్స్కి, నేమ్కి అండ్ ఏజ్కి రెండిట్లో కనుక వాల్యూస్ ఉంటే, సెషన్ ఆఫ్ నేమ్ అంటే సమ్ నేమ్, వాట్ ఎవర్ యూ యాడెడ్ దట్ నేమ్, టీఎక్స్టీ నేమ్ అని ఇచ్చాం కదా, ఆ టీఎక్స్టీ నేమ్ కనుక ఒకవేళ ఉంటే అది నల్ కాదు. అలాగే ఏజ్ కూడా నల్ కాదు. రెండు నల్ కాకపోతే ఏం చేస్తుంది, లేబుల్ డాట్ టీఎక్స్టీ, లేబుల్ నేమ్ డాట్ టీఎక్స్టీ అంటే డిజైన్. సో ఈ డిజైన్లో ఉన్న లేబుల్ నేమ్ డాట్ టీఎక్స్టీ, ఇది లేబుల్ నేమ్ డాట్ టీఎక్స్టీ. లేబుల్ నేమ్ డాట్ టీఎక్స్టీ ఎంటీ ఉంది ఇందాక, నవ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ విత్ దిస్ వాల్యూ. యువర్ నేమ్ ఈజ్, దిస్ ఈజ్ స్ట్రింగ్, అందుకని మీకు రెడ్ కలర్లో వస్తుంది. ఇది మెథడ్ సెషన్, ఇది ఫీల్డ్. ఓకే, ఈ సెషన్ ఆఫ్ నేమ్ అంటే మీరు ఏ నేమ్ ఎంటర్ చేస్తారో అది, అదేమవుతుంది స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. సెషన్ ఆబ్జెక్ట్, బేసికలీ దిస్ ఈజ్ సెషన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్ యూజింగ్ టు స్ట్రింగ్ మెథడ్. సో ఈ రెండు కూడా ನಾವು యాడ్ అయిపోయి ఇక్కడ లేబుల్ నేమ్ డాట్ టీఎక్స్టీ దగ్గర సబ్స్టిట్యూట్ అవుతుంది. దెన్ ఇన్ ద నెక్స్ట్ అట్ ది సేమ్ ఆఫ్టర్ దిస్, జస్ట్ ఆఫ్టర్ దిస్ యువర్ లేబుల్ ఏజ్ డాట్ టీఎక్స్టీ లేబుల్. ఎందుకే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డిజైన్ దగ్గర ఇక పక్క పక్కనే ఉన్నాయమ్మా, పక్క పక్కనే ఉన్నాయి రెండు చూడండి, దేర్ ఈజ్ నో డిస్టెన్స్, సపరేషన్ అనేది లేదు. సో అందుకని మీకు అక్కడ సపరేషన్ లేదు కాబట్టి మీకు ఏమవుతుంది, పక్క పక్కనే వస్తుంది. సో ఆ సపరేషన్ చేయడానికి మళ్ళీ కోడ్ రాయాలి, ఆ కోడ్ అనేది ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. ఐ విల్ సీ. దెన్ యువర్ ఏజ్ ఈజ్, ఇది స్ట్రింగ్, సెషన్ ఆఫ్ ఏజ్ వాట్ ఎవర్ యూ ఎంటర్డ్ దట్ ఈజ్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్ అండ్ ఇట్ ఈస్ కంకాటినేటెడ్ విత్ ఇయర్స్. ఇది రెండు కూడా స్ట్రింగ్సే, వాటికి ఈ నెంబర్ కన్వర్ట్ అయిన స్ట్రింగ్ లాగా అది స్ట్రింగ్స్కి యాడ్ అయింది. ఫైనల్గా మీకు అవుట్పుట్లో అది రిఫ్లెక్ట్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ యూజింగ్ సెషన్ స్టేట్స్. ఓకే, then we have one more technique. What is the other technique, we will see. Okay, so other technique, getting public property values from the source page. సో ప్రతి పేజ్కి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే దట్ పేజ్ డిజైన్ టైంలో మనకి కోడ్ ఉంటుంది, క్లాస్ కోడ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, డిజైన్ టైంలో క్లాస్ ఉంటుంది ఇక డిజైన్ వ్యూలో. ఓకే, ప్రతి దానికి కోడ్ డిజైన్లో you can see. ఓకే, ప్రతిసారి మనం కోడ్కి వెళ్ళినప్పుడు క్లాస్ ఉంటుంది ఇక్కడ. సో ఈ క్లాస్లో ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ అనేవి మనం యూజింగ్ దీస్ ఇక్కడ అంటే ప్రొటెక్టెడ్ ఉన్నాయి, మనకి పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కొన్ని ప్రాపర్టీస్. సో వీ విల్ యాక్సెస్ దోస్ పబ్లిక్ ప్రాపర్టీస్. యూజింగ్ దోస్ పబ్లిక్ ప్రాపర్టీస్ వీ విల్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఇన్ ది టార్గెట్ పేజ్. ఓకే, సోర్స్ నుంచి టార్గెట్కి, సోర్స్ పేజ్కి పబ్లిక్ ప్రాపర్టీస్ ఉంటే ఆ పబ్లిక్ ప్రాపర్టీస్ వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకుంటాం ఇక్కడ టార్గెట్ పేజ్లో. దెన్ వీ విల్ ట్రాన్స్ఫర్ ది డేటా. ఓకే, దట్ ఈస్ ఆ టెక్నిక్. ఓకే, sir, we have to submit this one consultant. Exactly. Okay, if the source page and target page are both ASP.NET web form pages in the same web application, and if you transfer execution from the source page to the target page on the server by using transfer method. సో ఇక్కడ ఏం చేస్తారంటే యూజింగ్ ట్రాన్స్ఫర్ మెథడ్ తోటి మనము డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సో ఎగ్జిక్యూషన్ అనేది ఒక పేజ్ నుంచి, సోర్స్ పేజ్ నుంచి టార్గెట్ పేజ్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, యూజింగ్ ట్రాన్స్ఫర్ మెథడ్. ది టార్గెట్ పేజ్ కెన్ యాక్సెస్ పబ్లిక్ ప్రాపర్టీస్ ఇన్ ది సోర్స్ పేజ్. సోర్స్ పేజ్లో ఉండే పబ్లిక్ ప్రాపర్టీస్ని టార్గెట్ పేజ్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎప్పుడు, వెన్ యూ ట్రాన్స్ఫర్ యువర్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ది సోర్స్ పేజ్ టు ద టార్గెట్ పేజ్ యూజింగ్ దిస్ ట్రాన్స్ఫర్ మెథడ్. సో ఇది ఇంపార్టెంట్.
సో ఇక్కడ మీకు పబ్లిక్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది సోర్స్ పేజ్ నుంచి టార్గెట్ పేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ దట్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ యూజింగ్ దిస్ మెథడ్. వాట్ ఈస్ ద మెథడ్? ట్రాన్స్ఫర్ మెథడ్. సో ట్రాన్స్ఫర్ మెథడ్ యూజ్ చేసి మీరు ఎగ్జిక్యూషన్ అనేది ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి షిఫ్ట్ చేస్తున్నారు. స్టెప్స్ చూద్దాం. ఓకే, ఆన్ ద సోర్స్ వెబ్ ఫార్మ్స్ పేజ్ క్రియేట్ వన్ ఆర్ మోర్ పబ్లిక్ ప్రాపర్టీస్ అండ్ సేవ్ ది పేజ్. సో మీరు పబ్లిక్ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి సోర్స్ పేజ్లో. ఎక్కడ దానికి సోర్స్కి సిఎస్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసారు. సో ఈ సోర్స్ డిజైన్ ఇది టార్గెట్ పేజ్ కోడ్. ఓకే, సోర్స్కి కోడ్. సో ఈ కోడ్లో మీరు కనుక పబ్లిక్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసి ఉంటే ఆ పబ్లిక్ ప్రాపర్టీస్ని మీరే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. ద ఫాలోయింగ్ కోడ్ ఎగ్జాంపుల్ షోస్ ఏ ప్రాపర్టీ నేమ్డ్ కరెంట్ సిటీ దట్ ఎక్స్పోజ్ ది వాల్యూ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ నేమ్ టు టెక్స్ట్ సిటీ. సో ఈ టెక్స్ట్ సిటీ అనేది డిజైన్ టైంలో క్రియేట్ చేసిన ఒక ఫీల్డ్. సో ఇది వేరియబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది క్లాస్లో వేరియబుల్. వాట్ ఈస్ దట్ వేరియబుల్? కరెంట్ సిటీ. ఇది ప్రాపర్టీ. సో ఈ క్రియేట్ చేసిన ఫీల్డ్కి ఈ ప్రాపర్టీ క్రియేట్ చేస్తాం మనం. ఓకే, దిస్ ఈజ్ ది ఫీల్డ్ ఆర్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్. ఫర్ దిస్ క్లాస్ వేరియబుల్ వీ క్రియేటెడ్ ఏ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద ప్రాపర్టీ? కరెంట్ సిటీ. Okay, current city is the property that is created for this class variable. Okay, why it is created? For transferring the data from your source page to target page using this transfer method technique. Okay, on the target page web forms page add a previous page type. So ikkada meeku oka page directive, దీన్ని ఏమంటారు అంటే పేజ్ డైరెక్టివ్ అంటారు. పేజ్ డైరెక్టివ్ ఏం చేస్తుంది అంటే పేజ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దిస్ విల్ ప్రొవైడ్ యూ పేజ్ డీటెయిల్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పేజ్, వాట్ ఈస్ ది సోర్స్ అంటే దాని లొకేషన్ ఎక్కడుంది, దాంట్లో దాని ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకున్నారు. ఓకే, వై ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, ఆల్ దీస్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు క్రియేట్ చేసిన వెబ్ పేజ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది పేజ్ డైరెక్టివ్స్లో ఉంటుందమ్మా. ఇది వెబ్ డిజైనింగ్ సబ్జెక్ట్లో వస్తుంది మనకి. ఓకే, దట్ పాయింట్స్ టు ది సోర్స్ పేజ్. సో ప్రీవియస్ పేజ్ టైప్ అనేది ఏం చేస్తుందా అంటే ఇది సోర్స్ పేజా లేకపోతే టార్గెట్ పేజా అనేది ఇండికేట్ చేయడానికి. ఓకే, మీరు ఇక్కడ 2 పేజెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో దిస్ ఈజ్ సోర్స్, డిఫాల్ట్ 2 అని ఉన్నాయి, 2 ఉన్నాయి మనకి ఇక్కడ. డిఫాల్ట్ 2 అలాగే డిఫాల్ట్. ఇది సోర్స్ పేజ్, ఇది డెస్టినేషన్ పేజ్ లేదా టార్గెట్ పేజ్. ఇది సోర్స్ అయితే ఇది టార్గెట్. సో ఈ పేజ్ అనేది ఈ పేజ్ నుంచి ఈ పేజ్కి మీరు ఫోకస్ షిఫ్ట్ అయ్యారనుకోండి. సపోజ్ యూ మూవ్ టు దిస్ పేజ్ ఫ్రమ్ సోర్స్ టు target you moved. In the target you wanted to access the data. సో మీరు మూవ్ అయిపోయారు. ఫోకస్ అనేది టార్గెట్ నుంచి సోర్స్ నుంచి టార్గెట్కి షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు మీకు ఈ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ని అంటే ఇక్కడ ఉన్న టార్గెట్ దగ్గర సోర్స్ ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేసుకోవాలంటే హియర్ యూ నీడ్ టు క్రియేట్ ఏ పేజ్ డైరెక్టివ్. ఓకే, రండి. సార్లు పెట్టేసిన నిజంగా నడుస్తుంది. 2 ఒకటేసారి ఇచ్చినాము మనం. సరే పో. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇది ఇలా క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇది మీద పీ కొట్టగానే మీకు ఇది వచ్చేస్తుంది. చూడండి మీరు ఇక్కడ ప్రీవియస్ పేజ్ టైప్ అని వచ్చి ఇది యాడ్ చేసుకొని ఇక్కడ వేరే ప్రోగ్రామ్ ఉంది మనకి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ పేజ్ టైప్, దాని పాత్ ఇచ్చాడమ్మా. సో పాత్ ఎక్కడ ఉంది? సోర్స్ పేజ్ డాట్ ఏఎస్పిఎక్స్. పాత ప్రీవియస్ పేజ్ ఎక్కడుంది అనేది అడ్రస్. ఇది విర్చువల్ పాత్ అంటే దాని అడ్రస్. సో ఆ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి
we need to add this page directive, previous page directive. The previous page type directive causes the page's previous page property to be typed to the source page class. అంటే మీ ప్రీవియస్ పేజ్లో ఉండే ప్రాపర్టీస్, పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సోర్స్ పేజ్లోకి యాక్సెస్ చేసే ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది. సో మీరు ఈ యాడ్ చేయడం వల్ల ఈ లైన్ మీకు ఎక్కడ యాడ్ చేయాలి, ఇది రెండో పేజ్ ఏదైతే టార్గెట్ పేజ్ ఉందో అక్కడ మీరు ఇది యాడ్ చేయాలి. ఇది యాడ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందో అంటే ఈ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ వెబ్ పేజ్లో ఉండే ఇన్ఫర్మేషన్, దట్ ఈజ్ నథింగ్ బట్ దీంట్లో ఉండే ఫీల్డ్స్ వాల్యూస్, అవి మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ మీకు ఇస్తుంది. సో ఇక్కడ మీరు యాక్సెస్ చేసుకునే అవకాశం వస్తుంది అన్నట్టు మీకు. సో దానికోసం అది యాడ్ చేయాలి. సో దట్ ఈస్ దిస్ టెక్నిక్, నథింగ్ బట్ ఈ పేజ్ డైరెక్టివ్ యాడ్ చేయడము, అలాగే ఈ ఈ ఈ మెథడ్, ఈ రెండు స్టెప్స్ మీకు గుర్తుండాలి. సో ఈ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలి ఇక్కడ సోర్స్ పేజ్లో, దాని తర్వాత టార్గెట్ పేజ్లో వచ్చి ఈ డైరెక్టివ్ యాడ్ చేయాలి. డైరెక్టివ్ యాడ్ చేసుకున్న తర్వాత కోడ్ దగ్గర ఏం చేయాలి, టార్గెట్ కోడ్ పేజ్లో యూజ్ స్ట్రాంగ్లీ టైప్డ్ మెంబర్స్ ఆఫ్ ది ప్రీవియస్ పేజ్ ప్రాపర్టీ టు రీడ్ ది సోర్స్ కోడ్ ప్రాపర్టీస్. అంటే ఇది ఈ ప్రాపర్టీ మెథడ్, ప్రాపర్టీ టెక్నిక్ ఏదైతే మనం 4th చాప్టర్లో డిస్కస్ చేసామో ఆ ప్రాపర్టీస్ ఏ వాల్యూస్ని ఎక్కడ అసైన్ చేయాలనుకున్నది అక్కడ మనం ఇక్కడ అసైన్ చేస్తాం. ది ఫాలోయింగ్ కోడ్ ఎగ్జాంపుల్ రీడ్స్ ది వాల్యూ ఆఫ్ ది కరెంట్ సిటీ ప్రాపర్టీ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ది సోర్స్ పేజ్. సోర్స్ పేజ్లో డిఫైన్ చేసిన ఈ కరెంట్ సిటీ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటుంది. ఎవరికి అసైన్ చేస్తుంది, label1.txt. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాం, సెషన్ అని ఇక్కడ ఈ సెషన్ మెథడ్ వాడాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, దీంట్లో సింపుల్గా ఈ మెథడ్ రాస్తాం, ప్రీవియస్ పేజ్ డాట్ కరెంట్ సిటీ అనగానే మనకి ఇక్కడ లేబుల్ నేమ్ డాట్ టీఎక్స్టీ దగ్గర ఆ మెథడ్, ఓకే, ఏదే ప్రీవియస్ పేజ్ డాట్ కరెంట్ సిటీ, ఈ వాల్యూ అసైన్ అవుతుంది. సో దీని కోడ్ ఎగ్జాంపుల్ ఉంది, ఐ హ్యావ్ రిటర్న్ దట్, విల్ సీ హౌ ఇట్ ఈస్ క్రియేటెడ్ అండ్ ఆల్. సో ఇది సేమ్ పేజ్ అమ్మ, ఓకే, ఫామ్ క్రియేట్ చేసాము. దిస్ ఈజ్ డిజైన్. ఈ డిజైన్లో మీకు ఇలా వస్తుంది, యూజర్ నేమ్, కాలేజ్, సబ్మిట్, యూజర్ నేమ్, కాలేజ్ నేమ్, సబ్మిట్, ఈ రెండు నేను యాడ్ చేసుకున్నా. సో ఆ రెండు కూడా మనకి ఇలా అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేసి రన్ చేస్తే ఈ రెండు ఫీల్డ్స్ వస్తాయి. రెండిట్లో వాల్యూస్ ఎంటర్ చేస్తాం. కోడ్ ఏముంది చూడండి, ఇన్ దిస్ కోడ్ సెషన్ ఇవి రెండు క్రియేట్ చేయాల్సి. ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీస్, ఇది ప్రాపర్టీ, ఇక్కడ చూడండి కరెంట్ సిటీ క్యాపిటల్లో ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ ఇది స్మాల్. మీరు 4th చాప్టర్లో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ప్రాపర్టీస్ గురించి చెప్పుకునేటప్పుడు. యాక్చువల్ ఫీల్డ్ క్లాస్లో ఉంటుంది, క్లాస్ వేరియబుల్, ఆ క్లాస్ వేరియబుల్ ఏమో స్మాల్ లెటర్స్లో ఉంటుంది, ప్రాపర్టీ వచ్చి క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేసుకున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ మీకు గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి 4th చాప్టర్లో ప్రాపర్టీస్ టాపిక్కి వెళ్ళి చూస్తే ఈ ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం మనం. ఇవి యాక్సెసర్స్ అంటారు, గెట్ యాక్సెసర్, సెట్ యాక్సెసర్స్. ఓకే, గెట్ యాక్సెసర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ ది వాల్యూ. వాట్ ఈజ్ ఇట్ రిటర్నింగ్, ఇట్ ఈజ్ రిటర్నింగ్ టెక్స్ట్ సిటీ డాట్ టీఎక్స్టీ. టెక్స్ట్ సిటీ అనేది ఏంటి, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ టెక్స్ట్ సిటీ, ఇది సోర్స్ చూస్తే టెక్స్ట్ సిటీ టీఎక్స్టీ సిటీ, ఇగో టీఎక్స్టీ సిటీ, ఈ టీఎక్స్టీ సిటీ డాట్ టెక్స్ట్, వాట్ ఎవర్ వాల్యూ దట్ వీ ఎంటర్డ్, that value is returned whenever this field it is used. Where it is used, it will be used here, see previous page dot current city. సో ఈ ప్రీవియస్ పేజ్ అనేది ఏంటి, బేసికలీ ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. అంతే, ఆబ్జెక్ట్ లాగా మనకు ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ ఎలాగైతే పాస్ చేసుకుంటాం ఒక దగ్గర నుంచి ఒకరికి, ఇక్కడ కూడా అంతే. ప్రీవియస్ పేజ్ అనేది ఏం చేస్తుంది, ప్రీవియస్ పేజ్ అంటే ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ పేజ్, దిస్ పేజ్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ ద ప్రాపర్టీ, కరెంట్ సిటీ. ఇక్కడ మనం క్రియేట్ చేసాం కరెంట్ సిటీ, దిస్ ప్రాపర్టీ. సో ఇది ఏం చేస్తుంది, వెన్ ఎవర్ దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అప్, ఇట్ ఈజ్ కాల్డ్, ఇట్ విల్ call this method. Okay, it will call this indexer, get indexer, and what it is doing, it is returning text city dot text, ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే ఇంకో ఫీల్డ్ ఇంకో దగ్గర అసైన్ చేసాం, ఇగో ఇక్కడ కాలేజ్ నేమ్. సో ఫర్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ రిటర్న్, దిస్ ప్రాపర్టీ. సో ఎన్ని ప్రాపర్టీస్, ఎన్ని వాల్యూస్ పంపించుకోవాలనుకుంటే అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేయాలి. సో పబ్లిక్ ప్రాపర్టీ ఫర్ కరెంట్ సిటీ, పబ్లిక్ ప్రాపర్టీ ఫర్ కాలేజ్ నేమ్, ఈ రెండు క్రియేట్ చేశాను నేను. సో ఈ రెండు ఇక్కడ అసైన్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న యాక్సెసర్స్ కాల్ అవుతాయి. సో అవి కాల్ అయిన తర్వాత ఏమవుతుంది, ఓకే, వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవుతాయి, దట్స్ ఇట్. ఓకే, ఇంకోటి ఏంటి, వెన్ ఎవర్ దిస్ బటన్ ఈజ్ క్లిక్, బటన్ సెండ్ అండర్ స్కోర్ క్లిక్, వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఎగ్జిక్యూషన్ టు డిఫాల్ట్ 2.aspx. నేను ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే ఈ డిజైన్ క్రియేట్ చేశా,
ఏది ఇక్కడ డిజైన్లో ఇది. సో ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేసి ఈ రెండిట్లో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు హియర్. అండ్ హియర్ ఐ క్రియేటెడ్ 2 లేబుల్స్. ఒక లేబుల్ ఏమో లేబుల్ 1, ఇంకో లేబుల్ లేబుల్ 2. సో లేబుల్ 1 వాల్యూని ఏం చేస్తా, లేబుల్ 1 వాల్యూ లేబుల్ 1.txt is getting the value from previous page dot current city. Label 2 value where it is getting from previous page dot college name. So ఇది previous page అంటున్నాం. What is this previous page? This previous page information I have to add here. See here, previous page type. What is the previous page type? Virtual path, where is that? It is from default.aspx. సో default.aspx దగ్గర ఉన్న ఆ పేజ్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇది యాడ్ చేయకపోతే వీ కెనాట్ యూజ్ దిస్ ప్రీవియస్ పేజ్. ఇక్కడ ఉంది కదా ఈ ప్రీవియస్ పేజ్ అనే దీన్ని వాడలేము మనం. ఓకే, అది వాడాలంటే మనం ఏం చేయాలి, వీ నీడ్ టు యాడ్ దిస్ డైరెక్టివ్, ప్రీవియస్ పేజ్ టైప్ డైరెక్టివ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఉండి చేద్దాము. టార్గెట్ పేజ్లో ఉండి ఎగ్జిక్యూట్ చేయొద్దు, సోర్స్ పేజ్కి వచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. సోర్స్ దగ్గరకు వచ్చి డిజైన్లో అయినా సరే అండ్ ఈ కోడ్ సెక్షన్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే, ఈ రెండిట్లో ఒక దాంట్లో ఉండి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మనం రన్ చేయొచ్చు. సో రన్ చేస్తే మీకు ఏమొస్తుందో చూద్దాం. So this is what the data is transferred. How this data is transferred? We are transferring the execution from, okay, we are transferring the execution from source to target using this method server.transfer. ఈ మెథడ్తో పాటు మనం ఇక్కడ 2 పబ్లిక్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం. పబ్లిక్ ప్రాపర్టీస్ టాపికే మనకి యూజింగ్ టెక్నిక్ పబ్లిక్ ప్రాపర్టీస్ టెక్నిక్, అందుకని ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ ఉండాలి. అలాగే దిస్ ట్రాన్స్ఫర్ server.transfer ఈ మెథడ్ ఇది కూడా ఉండాలి. ఈ రెండు యూజ్ చేసి మనము యాక్చువల్గా ఈ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ సోర్స్ అండ్ టార్గెట్ ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ one technique. We have another technique. What is the other technique? డౌట్ ఉంటే అడగండి అమ్మా. This is technique 3. Getting control information from the source page in the same application. కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. కంట్రోల్ అంటే ఏంటి, మన ఫీల్డ్స్ ఉన్నాయి ASP.NET కంట్రోల్స్. సో ఆ కంట్రోల్ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ది డేటా బిట్వీన్ సోర్స్ అండ్ వెబ్ పేజ్. ఓకే, సోర్స్ అండ్ డెస్టినేషన్ ఆర్ టార్గెట్. ది సోర్స్ పేజ్ and target page are both ASP.NET web form pages in the same web application, and if you transfer execution from the source page to the target page on the server by using the transfer method, you can read the values of control. So ఇందాకటి దానిలాగే, సో థియరీ అంతా సేమ్ ఇందాకటి దానిలాగే, బట్ నౌ వాట్ టెక్నిక్ వీఆర్ గోయింగ్ టు యూస్ యూజింగ్ దిస్ కంట్రోల్. ఓకే, యూ కెన్ రీడ్ ది వాల్యూస్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ది సోర్స్ పేజ్. సోర్స్ పేజ్లో ఉండే కంట్రోల్స్ వాల్యూస్ని రీడ్ చేయొచ్చు. ఎలాగా, వైల్ ఇన్ ది టార్గెట్ పేజ్. టార్గెట్ పేజ్లో ఉంటూ మన కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సోర్స్ పేజ్ కెన్ బి రెడ్. యూ మైట్ యూజ్ దిస్ స్ట్రాటజీ ఇఫ్ ది సోర్స్ పేజ్ డజంట్ ఎక్స్పోజ్ పబ్లిక్ ప్రాపర్టీస్. అంటే పబ్లిక్ ప్రాపర్టీస్ మనకి గినక ఒకవేళ లేకపోతే, అంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ కోడ్ రాసుకున్నాం కదా ఇక్కడ, ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ అనేవి గినక లేకపోతే, ఏది కోడ్ సెగ్మెంట్ సోర్స్లో సిఎస్ ఫైల్లో మనకి ఈ ఇవి లేదనుకోండి, ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీస్, అప్పుడు మనం ఏం చేయొచ్చు, వీ కెన్ యూజ్ ది కంట్రోల్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, కంట్రోల్ ఫీల్డ్, ఈ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవచ్చు. యూజింగ్ దట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ నౌ ట్రాన్స్ఫర్ ది డేటా. To get the value of control from the source page in the same application, on the target page get a reference to the source page. Target page లో source page కి రిఫరెన్స్ తీసుకోవాలి by using target pages previous page property. మనం ఇందాకే చూసాం ఇది previous page అనేదాన్ని. And then call the find control method. సో ఈ previous page dot find control అనేది ఒక మెథడ్. What it will do, it will get a reference to the control that we actually want. Okay, కంట్రోల్స్ అంటే ఏంటి, టెక్స్ట్ బాక్సెస్ లేకపోతే లేబుల్స్ ఏం క్రియేట్ చేస్తుంటే అవి డిజైన్ టైంలో మనం ఏమైతే సోర్స్ పేజ్లో యాడ్ చేసామో ఆ కంట్రోల్స్లో వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవాలంటే, ఒకవేళ మనకి పబ్లిక్ ప్రాపర్టీస్ లేకపోతే మనం ఏం చేయొచ్చు, వీ కెన్ ట్రాన్స్ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ అండ్ దెన్
ఇన్ ది టార్గెట్ వీ కెన్ యూజ్ ది ప్రీవియస్ పేజ్. ఈ ప్రీవియస్ పేజ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని along with that we can have the find control method, then we can get a reference to that control. From that we can get the text. ఓకే, ఇక్కడ చూడండి మీకు టెక్నిక్ ఏముంది. ద ఫాలోయింగ్ కోడ్ ఎగ్జాంపుల్ గెట్స్ ది వాల్యూ ఆఫ్ ది సోర్స్ పేజెస్ టెక్స్ట్ బాక్స్ 1 కంట్రోల్ అండ్ డిస్ప్లేస్ ఇట్ ఇన్ ది కంట్రోల్ లేబుల్ 1. సో ఏం చేస్తున్నాడు, సోర్స్ పేజ్లో బట్ టెక్స్ట్ బాక్స్ 1 అనేది ఉంది. ఆ టెక్స్ట్ బాక్స్ 1లో ఉండే వాల్యూని లేబుల్ 1కి, ఈ లేబుల్ 1 ఎక్కడ ఉంది, లేబుల్ 1 అనేది టార్గెట్ పేజ్లో ఉంటుంది. ఓకే, ఆ టార్గెట్ పేజ్లో ఉన్న లేబుల్ 1కి సోర్స్ పేజ్లో ఉండే కంట్రోల్ టెక్స్ట్ బాక్స్ 1 వాల్యూని అసైన్ చేస్తున్నాడు. హౌ దే ఆర్ డూయింగ్, ఇఫ్ ప్రీవియస్ పేజ్ ఈజ్ నాట్ నల్, అంటే ప్రీవియస్ పేజ్ అనేది ఉండింటే, ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే, అంటే సోర్స్ డెస్టినేషన్ రెండు ఉంటాయి, సోర్సు టార్గెట్ రెండు ఉంటాయి మన దగ్గర ఉంటే, వాట్ ఈస్ ప్రీవియస్ పేజ్, ప్రీవియస్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్ పేజ్. సోర్స్ పేజ్ అనేది ఉంటే గినక, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ నల్ అంటే దాని రిఫరెన్స్ ఉంటే, దెన్ వాట్ వీఆర్ డూయింగ్, టెక్స్ట్ బాక్స్ సోర్స్ టెక్స్ట్ బాక్స్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ ఆఫ్ ప్రీవియస్ పేజ్ డాట్ ఫైండ్ కంట్రోల్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ 1. సో ఇక్కడ ప్రీవియస్ పేజ్లో ఉన్న కంట్రోల్, వాట్ ఈస్ దట్ కంట్రోల్, టెక్స్ట్ బాక్స్ 1 కంట్రోల్ ఉంది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. టెక్స్ట్ బాక్స్ 1 కంట్రోల్ ఉంటే దాని రిఫరెన్స్ వస్తుంది. దట్ రిఫరెన్స్ ఈజ్ నౌ కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్ బాక్స్ టైప్. బై డిఫాల్ట్ it won't return text box type of object. So we have to convert that using this type definition. ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అమ్మా. సో ఈ టైప్ కన్వర్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి వచ్చిన కంట్రోల్ని టెక్స్ట్ బాక్స్ టైప్గా మార్చుకుంటున్నాము. టెక్స్ట్ బాక్స్ టైప్గా మార్చుకొని ఎవరికి అసైన్ చేస్తున్నాం, సోర్స్ టెక్స్ట్ బాక్స్కి దాని రిఫరెన్స్ని అసైన్ చేసుకున్నాం. దెన్ ఇఫ్ సోర్స్ టెక్స్ట్ బాక్స్ అంటే ఇక్కడ రిఫరెన్స్ కనుక రిటర్న్ అయ్యి ఉంటే, దిస్ ఆబ్జెక్ట్ నౌ విల్ నాట్ బి ఈక్వల్ టు నల్ కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, లేబుల్ 1 డాట్ టెక్స్ట్కి సోర్స్ టెక్స్ట్ బాక్స్ డాట్ టెక్స్ట్ అసైన్ చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ దట్. ఓకే, రండి. ఓకే, అర్థమైందా ఇది? నౌ వి విల్ సీ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి, ఓకే జస్ట్ సెకండ్ అమ్మా.